ఏవి ట్యుటోరియల్ మనకి ఈరోజు వచ్చేప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కానివ్వండి, అదే దేవాదాయ శాఖకు సంబంధించిన జాబ్స్ కానీ సంబంధించి మనం ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా వీటి గురించి పీడిఎఫ్తో సహా ఎక్స్ప్లెనేషన్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి అప్డేట్ విషయం కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో మనకి కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. గతంలో ఈ యొక్క రాష్ట్ర సర్కారు ముందుగా అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో అనుసరించిన విధానం కేవలం ఒక టెస్ట్ ద్వారానే ఈ యొక్క అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. 2014కి గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను మారుస్తాము ఖచ్చితంగా. ఇక కేవలం గ్రూప్ 1 స్థాయికి మాత్రమే ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. ఇంటర్వ్యూస్ కూడా సంబంధించి క్లియర్గా తేల్చి చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఆ యొక్క ఏదైతే ఈ యొక్క రిఫార్మ్స్ తీసుకురావాలని అనుకున్నారో అవి అయితే ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదనమాట. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే క్లియర్గా ఉంటుందంటూ కూడా మనకు చెప్పడం జరిగింది. ఇంకా ఆ యొక్క వాళ్ళు తీసుకున్నటువంటి ఈ యొక్క కొత్త విధానం అయితే ఎప్పుడు అమల్లోకి వస్తుందని మనం చూడాలన్నమాట. బహుశా నాకు తెలిసి ఇంకా పెట్టకపోవచ్చు, ఎందుకంటే ప్రజెంట్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అప్లై అవ్వలేదు. అప్లై అయితే ఎక్కడి నుంచి అవ్వాలి, అప్పటికప్పుడు కొత్తగా అయితే వీళ్ళు పెట్టకపోవచ్చు. సో వెనుకడుగు ఎందుకు వేసింది ఏపీపీఎస్సీ అనేది ఇక్కడ రావాల్సిన విషయం అనమాట. సో గ్రూప్ 1 మీద మినిమం ప్రాథమిక ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్ తొలగించాలన్న ఆలోచన ఏపీపీఎస్సీ విరమించుకునే అవకాశాలు కనిపిస్తున్నట్టు కూడా రావడం జరిగిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ 670 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అనమాట ఉద్యోగాల భర్తీ జారీ చేసిన ప్రకటన స్క్రీనింగ్ మెయిన్స్ ఉంటుందని కూడా ప్రకటించిన ఏపీపీఎస్సీ ఇక్కడ లోపల ఉన్నటువంటి మొత్తం రియాలిటీ ఏందని బయటపడిందంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చిన 2016 ముందు వరకు గ్రూప్ 1 మినహా మిగిలిన ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించారు. అయితే మరింత సమర్థులైన అభ్యర్థుల ఎంపిక కోసం ఉద్దేశంతో ఈ యొక్క ప్రిలిమ్స్ మెయిన్స్ విధానాన్ని అయితే అమలులోకి తీసుకొచ్చారంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు లక్షల్లో ఈ యొక్క అప్లికేషన్స్ రావడంతో వారిని ఫిల్టర్ చేయడం కోసం 1:50 నిష్పత్తులు అయితే మెయిన్స్ పరీక్షగా అనుమతించారనమాట. ఒక నోటిఫికేషన్ వచ్చి నియామకాలు పూర్తయింది కనీసం 2 years పడుతుంది. దీనివల్ల చాలా లేట్ అవుతుందంటూ కూడా ఏపీపీఎస్సీ మనకి వివరించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ మార్పులు చేయాలని అయితే గతంలో ఆలోచించారు. దానికి సంబంధించి ఈ యొక్క రిఫార్మ్స్ అయితే ప్రజెంట్ అప్లై కావంటూ కూడా మనకి రావడం జరిగింది. ఎందుకంటే నోటిఫికేషన్లో క్లియర్గా మనకి చెప్పడం జరిగింది స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ అనేది కంపల్సరీగా కండక్ట్ చేస్తున్నాము అంటూ. ఇక 50,000 దరఖాస్తులు దాటితేనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2019 మార్చిలో నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అనమాట. ఒక్కో ఖాళీ భర్తీకి 200 దరఖాస్తులు దాటితే ప్రిలిమ్స్ నిర్వహించడం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. అంతకుముందు సర్వే శాఖలో 5 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు 5,000 దరఖాస్తులు వచ్చాయి. ఇక 2 పరీక్షలు జరిపారు. ఇలాంటి వాటిని ఒకే పరీక్ష నిర్వహించాలో ఉత్తర్వులు సవరించే విషయాన్ని పరిశీలిస్తున్నారంటూ కూడా, అదేవిధంగా ఒకే రోజులో 50,000 మంది ఆన్లైన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ మనకి క్లియర్గా రావడం జరిగిందనమాట. సో ఇవన్నీ కానీ కంప్యూటర్ బేస్డ్ సిబిటి పద్ధతుల్లోనే జరుగుతాయి. ఆన్లైన్ ప్రక్రియలోనే మనం ఎన్ని ఎగ్జామ్స్ జరిగినా వీటిని ఎదుర్కోవడానికి చాలా సిద్ధంగా ఉండాలన్నమాట. ప్రిపరేషన్ అయితే వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలి. మినిమం 3 months 4 months గ్యాప్తో ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి అన్నమాట. అయితే ప్రక్రియ అయితే చాలా లేట్ అయింది. అదే ఇక్కడ ఉన్నటువంటి సమస్య మనకి. ఇక్కడ వీరేం చెబుతున్నారంటే రియాలిటీ స్కిల్స్ అంటే నిజమైన ప్రతిభావంతులను సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏపీపీఎస్సీ కూడా దానికి అనుగుణంగా మార్గాలను నిర్దేశించుకుందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి పోస్టులకు సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనమాట. స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ కంపల్సరీ కండక్ట్ చేస్తున్నారంటూ వచ్చినటువంటి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.